హాయ్. కేరళ టీయాకు తోటల్లో ప్రమాదం. అవునండి. నిజంగానే నేను విన్నాను. అక్కడున్న వాళ్ళతో చాలామందితో నేను మాట్లాడాను. అది ఎలా అనేది మనం చెప్పుకుందాము. ఇది మా ఫ్యామిలీ ట్రిప్పు. కొడైకెనాల్, మున్నార్, కొచ్చి బీచ్ అండ్ అలప్పి బోట్ షికార్. అద్భుతం అండి. ఒక 1 వీక్ ట్రిప్పు చాలా బాగుండింది. అందులో మున్నార్ ఏరియాలో ఆ తేయాకు తోటలు, అక్కడున్న వాతావరణము, చల్లటి హిల్స్ మా ఫ్యామిలీ కార్ అది. చాలా అద్భుతంగా ఎంజాయ్ చేసాం మేము అక్కడ. ఆ తేయాకు తోటల్లో తిరగడమే కాదు కానీ అక్కడ పైన హిల్ స్టేషన్స్లో రకరకాల విన్యాసాలు చాలా బాగుంటుందండి. నిజంగానే ఒకసారి చూస్తే తప్ప మనం దాన్ని ఎంజాయ్ చేయలేము, మాటలతో చెప్తే కుదరదు. ఓకేనా? చూడండి, ఒకసారి మేము కార్ ఆపేసి బాగా టిఫిన్ చేసుకున్నాం. అలా తోటల్లో మా వాళ్ళని వదిలేసా. ఫుల్ షికార్. ఆయన మా మేనల్లుడు బుజ్జి బంగారు, కుట్టి బంగారు అంటామని. వాడు పులులు సింహాల వేట కోసం ఎదురు చూస్తున్నాడు, కట్టె ఒకటి చేతిలో పెట్టుకున్నాడు. ఇది ఇక్కడ మా పోతున్నాడు మా సన్ను సాహిత్ చంద్ర. ఆవిడ వద్దురా బాబు అంటామంటే ఆ హిల్స్ అన్నీ ఎక్కడము, అక్కడ ఏం జరుగుతుంది, ఈ తోటలు ఎట్ట పెరుగుతాయి అని మా వాడు రీసెర్చ్. చూడండి ఎలా ఎక్కుతున్నాడు. రే ఆగరా, రే రే చిన్నగా రా, జారి పడినామంటే దులుకుంటూ వస్తావు కిందికి. వినడు. అంబే అట్లా వింటే ఎట్లా, ఎందుకంటే మనం వదిలేస్తాం ఫ్రీగా. ట్రిప్పులకి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఫ్రీగా వదిలేయాలండి ఎక్కడన్నా ఒక లిమిటెడ్ ప్లేస్లో. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ ఎంజాయ్మెంట్కే కదా మనం వెళ్ళేది అంత దూరం. ఇంట్లో మరి గిరిగీసుకొని కూర్చోడానికి కాదు కదా. ట్రిప్పులకి వెళ్ళినప్పుడు ఫ్రీగా వదిలేయాలి పిల్లల్ని. అయితే కేర్గా ఉండాలి. చూడు వాడు ఎలా వెళ్తున్నాడు చూడు. రే ఆగరా నాన్న, ఆగరా రే. ఒప్పుకోడు. నెక్స్ట్ చూడండి, అక్కడ వాడు ఏం చేస్తున్నాడు తెలుసా, ఆ మొదలు చెక్ చేస్తున్నాడు. తేయాకు తోటల్లో ఆ చెట్టు మొదలు ఈ ఒక ఆమె చూడదు ఇక్కడ, ఈమె క్రిములు కీటకాల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. తేయాకు తోటలో పెరిగే క్రిములు ఏంటివి, కీటకాలు ఏంటివి, వైరస్లు, బ్యాక్టీరియాలు అవి చెక్ చేస్తూ ఉంటుంది. ఆ రోడ్డుకి ఇరువైపులా తేయాకు తోటలు ఉంటాయండి. రోడ్డుకి ఇరువైపులా తోటలు చాలా విశాలంగా, చూసినంత దూరం పచ్చటి తోటలు ఇంకా కాసేపు చూడాలనిపిస్తూ చాలా బాగుంటుంది. అదో మా వాడు అలా వెళ్తూ ఉంటాడు. ఇంకోటి ఆగడక్కడ. వాడి పని అదే. ఎక్కడే ఎంత ఎత్తైనా. రే సాహి ఆగు, ఇంకెందుకు ఆడికి వెళ్తున్నావు పైకి, చాలరా. వినడు మనోడు. ఆ టీనేట్ కంటే అలా చేయడు కదా. ఇక్కడ ఇంకొక ఆయన చూడండి. ఆయన ఒక ఊత కట్టి చేత పట్టుకొని పెద్ద ముసలోళ్ళలాగా తిమింగళాల కోసం వేట. ఆ నీళ్ళల్లో తిమింగళాలు ఎతుకుతున్నాడు మా వాడు. చూడు. ముఖ్యంగా ఇక్కడి నుంచి వెళ్ళే కొత్త వ్యక్తులు మనము అక్కడ తేయాకు తోటల్లో ఎక్కువ వర్షపాతం కలిగినటువంటి భూములు కాబట్టి విషసర్పాలు, నల్లటి త్రాచు, నల్లటి తేలు, నల్లటి జెర్రెలు చాలా ప్రమాదకరము. అవి కరిస్తే మనిషి క్షణాల్లో మాయం. అందుకని అక్కడ ఎవరు చూసినా సరే తొందరపడి మీరు తోటలోకి వెళ్ళొద్దని సలహా ఇస్తారండి. మీరు కూడా పాటించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.